దానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రముఖులు వేదిక మీద ఆశీనులయ్యారు. రాష్ట్ర నలువైపుల నుంచి కూడా జనాన్ని సమీకరించారు. పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభని ఈవెంట్ని నిర్వహించారు. ఆ వేదిక మీద ప్రధానమంత్రి గారు వేదిక మీద ఉండగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014